హాయ్ ఫ్రెండ్స్, దేవుని ఫోటోలు క్లీన్ చేసుకున్నానండి. ఇవాళ గురువారము ఈవినింగ్ గుడికి వెళ్ళలేదండి. ఇవాళ ఇంకా మధ్యలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి రావాలి. ఇంకా ఇవాళ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. బొట్లు పెడుతున్నాను. ఇన్నిగనం ఉన్నాయండి నా పూజ సామాన్లు. ఇక్కడ మాకు దేవుని రూమ్ ఉంది ఇంట్లో అని ఇన్నిగనం ఫోటోలు కొనుక్కున్నా అండి. ఇంకా ఇప్పుడు ఏమో తెలీదు, ముందు ముందు ఈ దేవుని ఫోటోలు పెట్టుకుంటామో లేదో. ఇంకా ఇప్పుడైతే పూజ చేస్తున్నా అండి. అగో మా బాబు చూస్తున్నారు, ఆయన ఏడుస్తున్నాడు అవి కావాలని చెప్పేసి పిలుస్తున్నాడు. మా పాప తీసిందండి వీడియో. ఎలా ఉందో చెప్పాలి మీరు, మంచిగా వచ్చిందా? పాపం మా పాప తీసిందండి. నాకు ఫుల్ వీడియోస్కి నేనే తీసుకోవాలి నేనే చేసుకోవాలంటే కొంచెం కుదరక తీయమంటే తీసింది. ఇదేనండి మా పూజ గది. మొత్తం పూజ గదిని కూడా క్లీన్ చేసేసుకుంటా. బాగానే టైం పడుతుందండి. పూజ చేసిన రోజు అయితే చాలా టైం పడుతుంది. ఒకటే రోజు ఇల్లు క్లీనింగ్ అన్ని పనులు పెట్టుకొని పూజ పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. నాకు ఒక 2 అవర్స్ పూజ దగ్గరనే వెళ్ళిపోతుందండి. ఇంకా బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంకా నా పూజ గదిలో ఇంకా చాలా ఉండే అండి. ఫొటోస్ తీసేసాను. ఇప్పుడు మటుకైతే కొన్నే ఉన్నాయి ఇవి. ఇంకా మాకు దేవుని చెక్క కూడా ఉందండి, చూపిస్తాను చూడండి. ఉంది ఇంకా ఈ లక్ష్మీదేవి ఫోటో ఇక్కడ ఉన్నారు కదా 5 మంది దేవుళ్ళు, ఆ ఒక 2 ఫోటోలే ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు అన్ని గణం ఫోటోలు కొన్నాను పూజ గది ఉన్నందుకని చెప్పి అక్కడ చెప్తున్నా. ఇంకా డిస్టర్బెన్స్ ఉందని వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. ఇట్లా మా కిటికీ కూడా వచ్చిందండి, మంచిగా సూర్యకిరణాలు పడతాయి, బాగుంటుందండి మా పూజ గది. ఇన్ని రోజులైతే చాలా బాగా చేసుకున్నాను అండి పూజలు. నేను ఈ దేవుని రూమ్లో చాలా బాగా చేసుకున్నాను. నాకు నచ్చినట్లు అలంకరణ అవన్నీ చేసుకున్నాను. ఇంకా ఈ ఇల్లు గిట్ట కాల్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇలాంటి పూజ గది ఉంటుందో ఉండదో తెలియదండి. అప్పుడు నేను ఫోటోలు పెట్టుకుంటానో లేదో అని చెప్పేసి రోజు అనుకుంటున్నా నేను. ఇంక ఈ నవరాత్రులు 9 నవరాత్రులకి 9 రోజులు దీపారాధన చేసుకున్నా అండి నేను. గురువారం అయితే గుడికి వెళ్ళలే అండి ఈ వారము, కానీ మధ్యలో ఏదన్నా ఒక వారం వెళ్ళి మీకు చూపిస్తానండి. గుడికి వెళ్తే మళ్ళీ ఆ వీడియో కూడా తీస్తా అండి. పూజ చేసుకొని కూర్చున్నాను. ఇక్కడ నా వాయిస్ వినండి ఏం మాట్లాడుతున్నాను. ఈవినింగ్ సాయిబాబా గుడికి పోవాలి. ఇంకా థర్స్డే రోజే అయిపోతున్న పూజ, ఇలా ఇవన్నీ పనులు. మా లోపల రూమ్లో చాలా చెమటలు వస్తాయి. మాకు పూజ గది ఉందండి, ఇప్పుడు పూజ చేసుకుంటున్నాము. ఇంకా ఏమో ముందు ముందు ఎట్లుంటుందో తెలియదుగా. ఇప్పుడు పూజ గది సపరేట్గా ఉందని చెప్పేసి పూజ చేసుకుంటున్నా. కానీ ఇది మాకు రెంట్ హౌస్ అండి. ఇప్పుడు ఇల్లు గిట్ట కాల్ చేస్తే ఇన్ని ఫొటోస్ ఎడబెట్టుకుంటానో ఏమో నాకైతే అర్థమే అవుతలేదు. అదే కోరుకుంటున్న దేవునికి. పూజ గది ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నామండి ఇంట్లో, మంచిగా పూజలు చేసుకున్నా. ఇప్పుడు ఏమో ఇక ఇల్లు గిట్ట కాల్ చేసినాం అనుకో ఏడబెట్టుకుంటామో ఏమో ఫోటోలు. నాకైతే అదే పికర్ అయిపోయింది మొత్తం దేవుని పైన. ఇన్ని ఫొటోస్ ఏడబెట్టుకుంటానో పూజలు ఏడ చేసుకుంటానో ఏమో అని చెప్పేసి. ఇంకంతా దేవుడు అన్ని పెట్టుకునేది ఉంటే పెట్టుకోవాలని కరుణిస్తే పెట్టుకుంటా, లేదు అంటే ఎప్పట్లాగా ఒక ఫోటో 2 ఫోటోలు ఉండండి. ఇంతకుముందు నాకు దేవుని చెక్క కూడా ఉంది, చూపిస్తా ఆగండి. ఆ దేవుని చెక్కలో పెట్టుకోవాలనుకుంటే నార్మల్గా 2 ఫోటోలు పడతాయి అంతే, ఇంకెక్కువైతే వాడో చూపిస్తానండి. ఇదండి నా దేవుని చెక్క. ఇంతకుముందు మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఈ దేవుని చెక్కలో పెట్టుకుంటుంది. ఇది అల్మార్ రా అండి, అల్మార్ తీసేసిన మీ ఇంట్లో పట్టక. ఈ దేవుని చెక్కల గిట్ట పెట్టుకుంటే 2 ఫొటోస్ వస్తాయండి, అన్ని ఫొటోస్ అయితే రావు. చూడాలి ఇక మరి దేవుని చెక్కలో పెట్టుకునేది ఉంటుందా, మళ్ళీ ఇంకా ఫోటోలకి మళ్ళీ ఏదైనా ఉంటుందా. ఇంకంతా దేవుడే చేయించుకోవాలనుకుంటే ఆ దేవుడు ఎట్లనన్నా అన్ని ఫోటోలు పెట్టించుకుంటాడు, లేదంటే లేదంతే 1 2. ఇంకా అలా చిన్న ఫోటోలు పడతాయి 2 ఫోటోలు. ఎన్ని దగ్గరకు పోయినా అట్లా దేవుని చెక్కలనే పెట్టుకున్నామండి. ఇంక ఈ రెంట్ హౌస్లో అయితే మాకు దేవుని గదే వచ్చింది సపరేట్గా. మీకు నేను హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తా. ఇంకా దేవుని గది వచ్చింది. ఇంకా మంచిగా పూజలు చేసుకుంటున్నాం మనశ్శాంతిగా. దేవుని రూమ్ వచ్చింది అనేసరికి నా దగ్గర 2 ఫొటోస్ ఉండే. ఇంకా మొత్తం ఫొటోస్ అన్నీ కొనుక్కున్నా నేను. మంచిగా చేసుకుందాం అలంకరణ, పండుగలు వచ్చినప్పుడు సపరేట్ ఉంది కదా అని. ఇంక ఇప్పుడు ఏమో ఇక తెలియదు ఇక ముందు ఎట్లుంటుందో. ఇది హోమ్ టూర్ చేసినప్పుడు నేను మీకు దేవుని రూమ్ అదంతా చూపిస్తాను, సరేనా? ఇంకా మీకు ఈవినింగ్ వస్తుంది బ్లాగ్ చూడండి. ఈవినింగ్ బ్లాగ్ వస్తుంది, ఈవినింగ్ చూపిస్తే చూడండి. ఇది ఏమంటారు, నేను ఇది 4వ వారం అండి. ఇప్పుడు 3వ వారం వెళ్ళిందేమో ఈ 4వ వారం అప్లోడ్ చేస్తాను, 5వ వారం వెళ్ళిందేమో 4వ వారం అప్లోడ్ చేస్తాను అండి మీకు వీడియో, సరేనా? కలుద్దాం.
ఇంకా నేనైతే ఏం ఈ వారం వెళ్ళలేనండి సాయిబాబా గుడికి. మధ్యలో ఎప్పుడైనా వెళ్తాను, ఆ వీడియో నేను సపరేట్గా పెడతాను. ఇది మాత్రం ఇంట్లోనే తీసానండి, ఇంట్లో పూజ చేసుకునే బ్లాగ్ పెట్టాను. ఆ గుడికి అయితే వెళ్ళలే అండి నేను వీడియోలో చెప్పినట్టు. కానీ గురువారం రోజే చేసుకున్నా, వెళ్తామని అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.